ఇస్తారు. ఉన్నోనికే పోయి ఉన్నోనికే బిల్డింగ్లు ఇస్తున్నాడు, డబల్ బెడ్రూమ్లు. మేము ఇంత పోరాడితే మాకు యాద లేదు, మాకెవడు ఇవ్వలేదు. కిరాయి కొంపలాలు ఉన్నాం ఇప్పుడు. చీరలు బతుకమ్మ చీరలు ఏ చీరలు లేవు, బతుకమ్మ చీరలు లేవు, ఆ చీరలు లేవు. పింఛన్ ఎంత అవుతుంది? నాకు పింఛనే లేదు, ఇంకెడికెళ్ళి వస్తుంది. 25,000 ఇస్తారా మహిళలకు? ఇస్తలేరా? పింఛనే లేదు అసలు. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఓట్లు అడుగుతానికి వస్తాడు, ఏం చెప్తావు? మేము ఎవరికి వేయమని చెప్తాం. ఎవరికి వేయమని చెప్తావు? ఎందుకు వేయాలి? భూతాల మీద ఉన్నామంటే ఉన్నాము, ఈ కష్టం చేసుకొని బతుకుతున్నాం సాల్గంటే అంతే. జీతాలు పెంచుతా అని టీవీలలో ఫోన్లలో ఇచ్చి మాకు ₹1 పెంచలేదు. మీ మహిళల ప్రభుత్వం అంటారు, ఓటేవా మరి? ఏ మహిళలకైనా వెయ్యం మేము. వెయ్యం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు ఎప్పుడు మీ మహిళలకి? మాకేం చేయలేదు బిడ్డ, ఏం చేయలేదు మాకు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని కేసీఆర్ వచ్చినప్పుడే ఇంత ₹10 పెంచిండు, కానీ వీడు వచ్చినప్పుడు ఏం చేయలేదు మాకు. అంతేనా? అంతే. కోటీశ్వరాలు నేత